భర్త టార్చర్ భరించలేక అతని స్నేహితుడితోనే కలిసి అలాంటి పని చేసే భార్య ఒకటి. ఈ మూవీ అయితే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఉంది. అండ్ వెబ్ సిరీస్ ఇది. దేంట్లో ఉంది ఈరోజు వీడియోలో తెలుసుకునే ముందు కొత్తవారు చూసినట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, ఇది ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ పేరు 'లొజ్జా'. సో, ఈ వెబ్ సిరీస్‌కి అతిథి రాయ్ డైరెక్షన్ అయితే వహించారు. భార్యాభర్తల మధ్య జరిగే సంఘర్షణని మూవీలో అయితే కొత్తగా చూపిచ్చారు. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏదైతే ఎయిర్టెల్ స్ట్రీమ్ ఉందో దాంట్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇక స్టోరీలోకెళ్ళిపోదాం. జయ, జగదీష్ భార్యాభర్తలకు అపూర్వ అనే కూతురు ఉంటుంది. వీరి వివాహం జరిగి దాదాపు 13 సంవత్సరాలు అవుతుంది. పెళ్ళైన కొత్తలో కొద్ది రోజులు బాగానే ఉండేవాడు జగదీష్. ఆ తర్వాత ఆమెను ఏ పని చేసినా తిట్టడం స్టార్ట్ చేస్తాడు. సో, ప్రతి పనిలోనూ ఆమెను ఏదో వంక పెడుతూ తిడుతూ ఉండేవాడు. సో, జయ కూడా ఎన్‌జీఓలో అయితే జాబ్ చేస్తూ ఉంటది. ఇంట్లో పని చేసుకొని జాబ్‌కి వెళ్ళి తిరిగి వచ్చాక కూడా ఇలాంటి పనులు చేస్తున్నా కూడా ఏదో ఒకటి తిడుతూనే ఉంటాడు. కూతురు అపూర్వ కూడా తల్లి మీద జోకులేస్తూ ఉంటుంది. జయ అత్తగారు అపూర్వకి లేనిపోనివి చెప్పి తల్లి కూతుర్ల మధ్య కూడా దూరం పెంచుతుంది. ఇవన్నీ భరించలేక ఒకరోజు భర్తతో కొన్ని రోజులు ఒంటరిగా ఉండాలనిపిస్తుందని చెప్పిద్ది. సో, జయ ఈ విషయం జయ కుటుంబ సభ్యులకు కూడా చెప్తాడు జగదీష్. జయని చూడటానికి తన అన్నయ్య వస్తాడు. అయితే ఆమెకు మెంటల్‌గా ప్రాబ్లమ్ ఉందని హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. తన అన్నయ్యకి జరిగిన విషయం చెప్పినా కూడా మెంటల్ హాస్పిటల్‌కి తీసుకురావడం జయని బాధిస్తుంది. ఆ తర్వాత ఆమె బాధను అర్థం చేసుకొని తనని ఇంటికి తీసుకెళ్తారు కుటుంబ సభ్యులు. పుట్టింట్లో కూడా భర్త 2 మాటలు అంటే ఏమవుతుందని వాళ్ళు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ భరించిన జయ ఒక్కసారిగా తన బాధను వెళ్ళగక్కుతుంది. అతను అనే మాటలు అతను హింసించే పద్ధతిని వీళ్ళకి చెప్పి బాగా ఏడుస్తుంది. ఇది విన్న అతని స్నేహితులు అతనిపై విడాకుల కేసుతో పాటు గృహహింస కేసు కూడా పెట్టమంటారు. సో, ఈ ప్రయత్నంలో ఆమె కోర్టు మెట్లు ఎక్కుతుంది. చివరికి జయ విడాకులు తీసుకుందా? భర్తకు గృహహింస చేశాడనే కారణంగా శిక్ష పడుతుందా? తన జీవితాన్ని ఎటు తీసుకెళ్తుంది? ఈ విషయాలను తెలుసుకోవాలంటే ఈ 'లొజ్జా' సిరీస్ అయితే చూడండి. మీకు నచ్చిద్దనిపిస్తుంది. బానే ఉంటుంది. సో, ఇది ఈరోజు అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.